అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ప్రియమైన నా సోదరులారా, ఈ మధ్య కాలంలో ఖాదియానీలు చాప కింద నీరులా విస్తరిస్తూ ఎంతోమంది ముస్లింలను మార్గభ్రష్టులుగా చేస్తున్నారు. ఇప్పుడు మనం వారి గురించి తెలుసుకుందాం. ఖాదియానీ లేదా ఖాదియానియత్ అంటే ఏంటి? ఖాదియానీ అనే పదం పంజాబ్ రాష్ట్రంలోని ఖాదియాన్ అనే పట్టణాన్ని సూచిస్తుంది. ఖాదియానీ మతం అక్కడే పుట్టింది. ఈ ప్రాంతం ప్రస్తుత భారతదేశంలోనే ఉంది. ఈ ఖాదియాన్ గడ్డపైనే ఖాదియానీ మత స్థాపకుడైన మీర్జా గులాం అహ్మద్ ఖాదియానీ క్రీస్తు శకం 1839లో జన్మించాడు. 1900 సంవత్సరంలో బ్రిటిష్ సామ్రాజ్య శక్తులు ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం భారత ఉపఖండంలోని దీని తాలూకు బీజాలు నాటారు. ముస్లింలను వారి ధర్మం నుంచి దూరం చేయటం, ముఖ్యంగా ముస్లింల హృదయాల నుంచి విశ్వాసాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఉన్న విధేయత విధానాన్ని తొలగించి ముస్లింలు ఆంగ్లేయ సామ్రాజ్య శక్తులకు ఎదురు తిరగకుండా చేసుకోవడం వీరి ప్రధాన ఉద్దేశం. గులాం అహ్మద్ పేరు మీద ఈ మతాన్ని అహ్మదియా మతం అని కూడా పిలుస్తారు. ఈ మతం 2 వర్గాలుగా విడిపోయి ఉంది. మొదటి వర్గం అహ్మదియా అని పిలువబడుతుంది. దాని నాయకుడు నూరుద్దీన్. ఈ వర్గీయులు మీర్జా గులాం అహ్మద్ ఖాదియానీని అల్లా ప్రవక్త అని, ప్రళయానికి పూర్వం రాబోయే యేసు అని, ముస్లిం సమాజం ఎదురు చూస్తున్న మెహదీ అని, ఇంకా అల్లా పంపిన ప్రవక్తలందరిలోకెల్లా మీర్జా గులాం అహ్మద్ శ్రేష్ఠుడని విశ్వసిస్తారు. నౌజుబిల్లా. మీర్జా గులాంపై విశ్వాసం ఉంచిన వారు స్వర్గవాసులు అవుతారని, మీర్జాను విశ్వసించని వారు నరకానికి వెళ్తారని వీరి నమ్మకం. ఇక రెండవ వర్గం అహ్మదియా లాహోరియగా పిలువబడుతుంది. ఈ వర్గానికి నాయకుడు మొహమ్మద్ అలీ లాహోరీ. వీరి విశ్వాసాల ప్రకారం మీర్జా గులాం అహ్మద్ ఖాదియానీ దైవ ప్రవక్త కాదు, ఆయన సామాజిక సంస్కర్త, సామాజిక పునరుద్ధారకుడు. ఆయన్ని తిరస్కరించడం పాపమవుతుంది మరియు ధర్మం పట్ల అవిధేయత క్రిందికి వస్తుంది. అల్లా గురించి ఖాదియానీ విశ్వాసం ఏంటంటే అల్లా ఉపవాసాలుంటాడు, నిద్రపోతాడు, మేల్కొంటాడు, అల్లాతో పొరపాట్లు కూడా జరుగుతాయి, అతను సంభవం కూడా చేస్తాడు. నౌజ్ బిల్లా. సుబ్హానహు వ తఆలా అమ్మా యసిఫూన్. మీరు కల్పించేటువంటి అబద్ధాలకు అల్లా పరిశుద్ధుడు. మీర్జా గులాం ఖాదియానీ ఇలా అన్నాడు, తాను నమాజ్ చేస్తానని, ఉపవాసాలు ఉంటానని, నిద్రపోతానని, మేలుకుంటానని అల్లా నాకు చెప్పాడు అని మీర్జా గులాం అల్లాపై ఒక పెద్ద అభండాన్ని మోపాడు. ఇక దైవ దౌత్యం గురించి, దైవ దౌత్య సమాప్తం గురించి ఖాదియానీల వైఖరి ఏంటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితోనే దైవ దౌత్యం పూర్తి కాలేదు, ఈ పరంపర ప్రళయం వరకు కొనసాగుతుంది. అల్లా అవసరాన్ని బట్టి ప్రవక్తలను పంపుతూనే ఉంటాడు. మీర్జా గులాం అహ్మద్ దైవ ప్రవక్తల్లో ఉత్తమ ప్రవక్త అని వీరి విశ్వాసం. మీర్జా ఇలా పేర్కొంటాడు, అల్లా ప్రపంచంలో ఎవరికి ప్రసాదించలేని వస్తువులను నాకు ప్రసాదించాడని. ఇంకా ఇలా అన్నాడు, సామూహికంగా ప్రవక్తలందరికీ కల్పించిన వస్తువులను నాకొక్కనికే ఇవ్వడం జరిగిందని. నౌజ్ బిల్లా. ఖురాన్ మరియు దైవవాణి గురించి వీరి విశ్వాసం ఏంటంటే మీర్జా గులాం ఖాదియానీ దగ్గర దైవవాణి తీసుకొచ్చే దూత ఒక ఆంగ్ల యువకుడు. అతని దగ్గరికి ఆంగ్లంలో దైవవాణి వస్తుంది. నేను జిబ్రాయిల్ని అందమైన యువకుని రూపంలో చూశాను. ఖాదియానీల విశ్వాసం ఏంటంటే వారి గ్రంథం అల్లా వైపు నుంచే అవతరించింది. దాని పేరు కితాబున్ ముబీన్, స్పష్టమైన గ్రంథం. అది ఖురాన్ కాదు. అల్లా క్షమించుగాక. ఇలాంటి విశ్వాసాలు వీరివి. అంటే ఇంత మార్గభ్రష్టత్వంలో ఖాదియానీలు ఉన్నారు. వీరు తమ యొక్క నెట్వర్క్ని మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి మసీదుల్లో మకాం వేసి అక్కడ ఏమీ తెలియని అమాయకపు ముస్లింల విశ్వాసాలను కలగా పొలగం చేసి చివరికి ఖాదియానీగా మార్చేస్తారు. లేదా ఖాదియానీ అబ్బాయిలను ముస్లిం అమ్మాయిలకు ఇచ్చి పెళ్లి చేసి ఆ తర్వాత పూర్తి ఆ కుటుంబాన్ని ఖాదియానీలుగా మార్చేస్తున్నారు. వీరు చూడడానికి ముఖ్యంగా అచ్చంగా సున్నీ ముస్లింలుగా కనిపిస్తారు, కానీ వీరు వెంటనే తమ విశ్వాసాన్ని బహిర్గతం చేయరు. చాలా ప్లానింగ్గా అమాయకపు ముస్లింలను చూసి తమ విశ్వాసంలోకి లాక్కుంటారు. ఈ విధంగా చాలా మంది ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అజ్ఞానపు ముస్లింలు వీరి విశ్వాసాల్లోకి మారిపోయారు. కాబట్టి ఈ ఖాదియానీల పట్ల జాగ్రత్తగా వహించండి. కాబట్టి ఎవరైనా మీ ప్రాంతాల్లో, మీ మసీదుల్లో ఇలాంటి విశ్వాసాలతో మీకు కనిపించినట్లయితే వెంటనే మీరు వారిని నిలదీయండి, వారిని బహిష్కరించండి, లేదా కనీసం మా వరకు మీ సమాచారాన్ని చేరవేయండి. ఎందుకంటే మనం మన విశ్వాసాలని కాపాడుకోవాలి. మనకంటే నాలెడ్జ్ ఉంది, కానీ అమాయకపు కొంతమంది ముస్లిమ్స్ ఉంటారు, జుమ్మా నమాజ్ చదువుకునేవారు. పాపం వారికి తెలియదు, వారు నమ్మేస్తారు. ఎందుకంటే చూడడానికి వారికి టోపీ ఉంది, గడ్డం ఉంది, కుర్తా పైజామా వేసుకుంటున్నారు, ఖురాన్ చదువుతున్నారు, అల్లా అంటున్నారు, రసూల్ అంటున్నారు. కానీ చివరికి ఈసా రెండో రాకడ ఎవరో కాదు, మెహదీ ఎవరో కాదు, ఆయనే మీర్జా గులాం అహ్మద్ ఖాదియానీ. ఈ విధంగా మార్గభ్రష్టత్వం వైపున మిమ్మల్ని ఆహ్వానిస్తుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విశ్వాసం కంటే పెద్దది ఏది లేదు. కాబట్టి విశ్వాసం పట్ల జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మనందరికీ కూడా ఇస్లాంపై స్థిర
స్థిరత్వాన్ని కలిగి ఉండడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని సమకూర్చుకునేటటువంటి బుద్ధిని ప్రసాదించుగాక ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి.